తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం వాస్తవంగా ఇంతకుముందు తెలుగుదేశం కమ్యూనిస్టులు దోస్తీలే, అలాగే జనసేన కమ్యూనిస్టులు దోస్తీనే. భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు ఎప్పుడు దోస్తీగారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంటే వాళ్ళతో విభేదిస్తుంది. మొన్నటిసారి వాస్తవంగా సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనుకున్నాయి. జనసేన తెలుగుదేశంలో కూటమితో కూడా జట్టు కట్టడానికి సిద్ధపడ్డాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలో చేరుతూ ఉండటంతో వీళ్ళిద్దరూ కూడా దూరం అయిపోయారు. అయితే వాస్తవంగా బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము పొరపాటును కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వమని చెప్పినటువంటి కమ్యూనిస్టులు నేను ఇంతకుముందే చెప్పా. 6 పార్టీల కూటమనాల 3 డైరెక్ట్గా ఇన్బిల్ట్ అయితే 3 అవుట్సోర్సింగ్ కింద మద్దతు ఇచ్చారు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి ఇప్పుడు తాజాగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి సిపిఐకి ఏపీటీఎఫ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంఘం, వాళ్ళకి తెలుగుదేశం జనసేన మద్దతు ప్రకటించినాయి. అక్కడ బీజేపీ ప్రకటించాలి. ఎందుకని? సైద్ధాంతికంగా విభేదం కాబట్టి. మామూలుగా అయితే బీజేపీ కార్యకర్తల నాయకులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు వేస్తారు, ఓట్లు వేయించేవాళ్ళు వేపిస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళకి తెలుగుదేశం క్యాండిడేట్లు ఇద్దరికి కూడా మద్దతు ప్రకటించారు. అంటే కూటమిలో బీజేపీ ఉన్నా సరే మద్దతు ప్రకటించారు. ఏపీటీఎఫ్ వాళ్ళకి మద్దతు ప్రకటించారు. ఇది స్పెషల్ అనమాట ఈసారి. కాబట్టి ఈజీ విన్ అన్నటువంటిది ఖాయం. 3కి 3 సీట్లు కూడా. ఎందుకంటే 6 పార్టీల కూటమి, ఒక్క పార్టీ మాత్రమే విభేదం.